నమస్తే అండి. ప్రతిసారి 60-70 రూపాయలు పెట్టి ఉల్లి దోశని బయట నుంచి కొనుక్కొచ్చుకునే బదులు మనం ఇంట్లోనే తయారు చేసుకుందాం వచ్చేయండి. ఎండుమిరపకాయలు ఒక 10, 2 ఉల్లిపాయలు కట్ చేసేసుకొని ఇలా నీళ్ళల్లో ఒక్కసారి బాయిల్ చేసేసుకొని ఆ నీళ్ళని తీసేసి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఉప్పు, జీలకర్ర, వెల్లుల్లిపాయ రెబ్బలు, అలాగే చిన్న బెల్లం ముక్కండి, అంటే ఈ కారం సరిచేయడం కోసం అని ఒక చిన్న బెల్లం ముక్కేసేసి ఇలా మెత్తగా పేస్ట్ చేసేసుకొని చక్కగా ఒక బౌల్లోకి తీసేసుకొని ఇప్పుడు మనము పెనం పెట్టుకొని పొయ్యి మీద చక్కగా వేడెక్కిన తర్వాత నూనె అంతా పెనానికి రాసేసి ఇప్పుడు మనం దోశ పిండి వేసేసుకొని చక్కగా దోశ అంతా స్ప్రెడ్ చేసేసి దానిపైన ఈ ఉల్లి కారాన్ని మొత్తం దోశ అంతటికి రాసేసి చక్కగా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసేసుకొని ఈ దోశ ఎర్రగా కాలిన తర్వాత తీసి ప్లేట్లో పెట్టుకొని తింటే ఉంటుందండి. హోటల్ కూడా పనికిరాదనమాట. హోటల్లో మనం తెచ్చుకునే ఉల్లి దోశ కన్నా ఇది చాలా బాగుంటుందండి. సూపర్ ఉంటుంది. మీకు నచ్చిందా అండి? మీరు కూడా చేసేసుకోండి. ఇంకెందుకు ఉల్లి కారం దోశ. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.